అర్జునుడు, శ్రీకృష్ణుడి రథం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అందరికంటే ముందుగా వెళ్ళగలుగుతారు. సో, భీముడు వ్యాసాశ్రమానికి వెళ్తూ ఉన్నాడు. ఈలోపు మధ్యలోనే ఈ విషయం తెలుసుకొని వాళ్ళు కూడా వ్యాసాశ్రమం వైపు బయలుదేరారు. భీముడిని మధ్యలో కలుసుకున్నారు. అందరూ కలిసి వ్యాసాశ్రమానికి వెళ్ళారు. అక్కడ అశ్వత్థామ ఒళ్ళంతా విభూది పూసుకొని ఒక ఏదైతే ఋషి ఉంటారో అలాగ ఏమి పట్టనట్టు అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. రాత్రి చాలా ఘోరమైన యుద్ధం చేసి, అది అక్రమంగా చేసిన యుద్ధం చేసి ఎంతో మందిని చంపేసి, అసలు పాపం అశ్వాలు, ఏనుగులు, ఈ గుర్రాలు ఏనుగుల్ని వాటి ప్లేసెస్లో పెడతారు కదా, అవి యుద్ధంలో కూడా లేవు కదా ఇప్పుడు. ఎన్నో వేల గుర్రాలని, ఏనుగుల్ని కూడా వాటి ఆశ్రమాల్లోకి వెళ్ళి వాటిని కూడా చంపేస్తాడు. అవి అసలు యుద్ధంలో లేవు. యుద్ధం అయిపోయింది, అవి వాటి ప్లేసెస్కి వాటిని పంపించేస్తారు. ఇంకో 2-3 రోజులు ఉంటాయి. అవేం చేశాయి? వాటిని కూడా చంపేశాడు. అలా అంత ఘోరం చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు వ్యాసాశ్రమంలో ఒళ్ళంతా విభూది పూసుకొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూసారనమాట అశ్వత్థామ తపస్సులో ఉండటాన్ని. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అని నెక్స్ట్, అసలు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగించాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.